హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం బాధపడ్డ రోజు. దట్ ఈస్ రామోజీరావు గారు ఇక లేరు అని మనకైతే ఈరోజు తెలిసింది. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తలెత్తుకునేలాగా ఒక ఫిలిం సిటీనే నిర్మించారు ఆయన. అండ్ అప్పట్లోనే జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి ఏంటి అని తీర్చిదిద్ది ఈటీవీ లాంటి ఒక మంచి నెట్వర్క్ని అయితే ఆయన సృష్టించారు. సో మాలాంటి యూత్కి ఎన్నో ఫెసిలిటీస్ కలిగించారు. అండ్ అంతటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇండస్ట్రీలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నటి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో రామోజీరావు గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీకు తెలిసే ఉంటాయి. సో ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. ఇప్పుడు రామోజీరావు గారిని దాసనారాయణరావు గారిని రెండుగా చూస్తాం. రామోజీరావు గారు ఒక ప్రపంచంలో ఒక వ్యవస్థ. అంటే ఆయనకి మనం ఏది అనేది లేదు, ప్రతి దాంట్లోనే ఒక వ్యవస్థ ఎలా ఉండాలి, సినీ ఇండస్ట్రీ ఎలా ఉండాలి, నిర్మాత ఎలా ఉండాలి, నిర్మాత నష్టపోకుండా ఎలా సినిమా తీయాలి, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్గా నష్టపోకుండా ఎలా తీయాలి, మయూరు ద్వారా అలాగే ఒక ఎగ్జిబ్యూటర్గా ఎలా ఉండాలి అనేది నేర్పించింది, నిలబెట్టింది ఆయనే. ఈరోజు మయూరి వ్యవస్థ నుంచి ఈ మేనేజర్లు కానీ ఈ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ స్టాఫ్ ఏజెంట్ల నుంచి అందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకొని ఆయన వ్యవస్థలో కంపెనీలో నేర్చుకుని వచ్చిన వాళ్ళే. అలాగే జర్నలిజం 90% జర్నలిజం అంతా కూడా ఈనాడులో ఆయన ఆధ్వర్యంలో నేర్చుకొని ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళే. ఇది మనం ఒప్పుకోక తప్పదు. అలాగే మొత్తం టోటల్ టెలివిజన్ మీడియా అంటే ఏంటో, ఆ టెలివిజన్ మీడియాకి ఏ విధంగా ఉండాలి, ఈరోజు మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 గంటలకి మనం వార్తలు వినాలి, 6 గంటలకు అన్నదాత చూడాలి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి అమ్మకి, ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఈటీవీ చూడాలి అనేది చేరువ చేసింది కూడా ఆయనే. ఉదయం 5 గంటలకు పేపర్, ఈనాడు పేపర్ చూడండి లెగన్ వాళ్ళు ఈ రోజుకి కూడా ఉన్నారు, ఈ రోజుకి కూడా పర్సన్స్ ఉన్నారు. అంటే అలాగే ప్రపంచంలో ఎవ్వరూ చేయని సాహసం ఒక స్టూడియో, ఒక నెంబర్ 1 స్టూడియో తీసుకొచ్చి ఆ రోజు 1100 కోట్లతో మళ్ళీ స్టూడియో నిర్మిస్తే ఆ స్టూడియోని చాలామంది అప్రూపాలు అయిపోయారంటే ఈరోజు కొన్ని లక్షల కోట్లు చూసి ఎంతోమందికి దారి చూపించిన ఆ స్టూడియో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నాయి. అలాగా మొత్తం ఒక ఈనాడు అవ్వచ్చు, ఒక రామోజీరావు గారి పచ్చళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక చరిత్ర సృష్టిస్తూ ప్రధాన ప్రతిపక్షం అంటే పొలిటికల్ అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షం పోషించిన ఒక ఈనాడు పేపర్, ఒక టెలివిజను ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం పోషించి నందమూరి తారక రామారావు గారిని తీసుకొచ్చి రాజకీయ అర్కరేటం చేయించి ఆ రోజు మొత్తం చరిత్ర సృష్టించింది అది రామోజీరావు గారి. మళ్ళా 94లో మద్యపాన నిషేధాన్ని అమలు చేసి మద్యపాన నిషేధం అనేది అమలు చేయించి మళ్ళీ రామారావు గారిని గవర్నమెంట్ ఎక్కించింది అది రామోజీరావు గారే. అలా 2000 తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది, విజన్ ఉన్న నాయకుడు, హైటెక్ సిటీ కట్టగలుగుతాడు, ఈరోజు ప్రపంచంలోనే చూపించగలుగుతాడని ఒక చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక సృష్టించి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఆయనతో సలహాలు ఇస్తూ ఆయన ఈరోజు హైదరాబాద్లో ఈరోజు మొత్తం ఇంతమంది ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది రామోజీరావు గారి. అలాగే అక్కడి నుంచి 2004లో ఒక రాజశేఖర రెడ్డి గారు అనే గవర్నమెంట్లో ఆయన కేసులకు ఎదుర్కొని ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా అదర్లేదు బెదర్లేదు, ఏ రోజు రాత మారలేదు, ఏ రోజు కూడా రైటింగ్ అధికార పక్షానికి ఏదుందో ఉన్నట్టే రాశాడు తప్ప భయపడుతూ ఏ రోజు టెలివిజన్ ముయ్యలేదు, ఏ రోజు పేపర్ రాత మారలేదు. అలాంటి వ్యక్తి రాడు. అలాంటి వ్యక్తితో మాకు ఈరోజు అనుబంధం ఉందనేది ఒక గొప్ప విషయంగా 2008లో మాకు ఒక గంట చెన్నై వెళ్ళేటప్పుడు మేము వేలంగిని వెళ్తున్నాం, ఆయన చెన్నై వెళ్తున్నారు. ఆయన మా ఫ్లైట్లో రావడం, ఆయన మా జీవితంలో మేము చేసుకున్న అదృష్టం, మా ఫ్యామిలీ మొత్తం ఆయనకు పాదాభివందనాలు చేసి ఆయనతో 10 నిమిషాలు మేము మాట్లాడే అవకాశం కలవడం అనేది మాకు చాలా చాలా అదృష్టంగా ఉంది. అలాంటి వ్యక్తి ఆయన లగేజ్ ఆయనే తీసుకెళ్తూ ఇంకొకరితో కూడా సాయం చేయించుకోవడం, అలాంటి గొప్ప వ్యక్తి నేను తీసుకొస్తాను కంటే వద్దు కుమార్ అని చెప్పి, వద్దు నట్టి అని చెప్పి అలాగే ఎన్నోసార్లు మేము కలిసిన సందర్భాల్లో కూడా ఆయన సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే ప్రేమ, నిర్మాత అంటే ఆశ, నిర్మాత ఛాంబర్ అంటే చాలా ఇష్టం, నిర్మాతలు అంటే ఇష్టం, సినిమా బాగా ఇష్టం. అయితే ఒకటే చెప్పాడు, విలువ లేని దగ్గర మనం వెళ్ళొద్దు, మన దగ్గర విలువ ఉన్నతోనే సినిమా చేయాలి, మన సినిమా చేసేటప్పుడు
వచ్చేటప్పుడు సినిమాలో మన లాభం, సినిమా ఇండస్ట్రీలో బతకడానికి వచ్చాం, సినిమా లాభం రావాలి, నష్టం వస్తూ మన నష్టాన్ని సినిమా మురగెట్టకూడదు. ఎందుకు ఉషాకిరణం మూవీస్ లాభాల్లో ఉందో దానికి ఉదాహరణ చెప్పాడు, ఎందుకు మయూరు సంస్థ లాభాల్లో ఉందో దానికి ఉదాహరణ చెప్పాడు, ఎందుకు ఈ సంస్థలన్నీ కూడా లాభాల్లో ఉండడానికి కారణాలు ఏంటి, ఎందుకు మనం ఆ రోజు మనం ఈరోజు మూసివాల్సి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆపవలసి వచ్చిందో చెప్పాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉషాకిరణం మూవీస్ అనే సంస్థ ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్లో నడిచిన సినిమాని ఈరోజు ఫెయిల్యూర్లే కాదు నష్టాలు వచ్చే పరిస్థితికి వస్తే మనం జీతాలు ఇవ్వకుండా మన సంస్థలు మూసుకునే పరిస్థితి మనకు రాకూడదు. కాబట్టి ఆ సంస్థని నేను ముయ్యడం జరిగింది. అందుకే ఆ సంస్థలు తగ్గించి టెలివిజన్ ఛానల్స్లోని మొత్తం టోటల్గా ప్రోగ్రామింగ్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది. ఏది లాభాల్లో ఉందో అదే మనం చెయ్యాలి. ఎందుకంటే మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ రావాలి, అలాగే బ్యాంకు వడ్డీలు రావాలి. మన సంస్థలు అన్ని లాభాల్లో ఉంటే నష్టాల్లో వస్తే అది శ్రేయస్కరం కాదు. నష్టాల్లో ఉన్న సంస్థలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంప్లాయీస్ అనేది వాళ్ళు లాభాల్లో తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకు నష్టపోతుందో రివ్యూ చేసుకోవాలి. ఎవరి వీక్ కూడా మన డిస్ట్రిబ్యూషన్ మయూరి సంస్థ నుంచి ఇన్ని వేల మంది ఉద్యోగాలను ఇచ్చి ఈరోజు మయూరి సంస్థ ఎందుకు మూసేసామంటే ఇప్పుడు నష్టాల్లోకి వచ్చే పరిస్థితి, ఇప్పుడు పరిస్థితులు బాగులేని పరిస్థితి. కాబట్టి సినిమా ఫీల్డ్ ఇష్టమైనా కష్టమైనా ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ నడుపుతూ ఇవన్నీ కూడా మేము మూయవలసి వచ్చింది. ఎందుకు మూసామనేది ఒకటే చెప్పారు, మనకు మర్యాద లేని దగ్గర మనం ఉండొద్దు, నష్టం వచ్చిన దగ్గర మనం ఉండొద్దు, కష్టం వచ్చిన దగ్గర ఉండొద్దు. మనం కొత్త వాళ్ళతో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్లు చేసి 100 days 200 days సినిమాలు చేసి మనం ఈరోజు ఒక మౌన పోరాటం, ఎంతోమంది పెద్ద హీరోలు చేసాం, ఒక హీరోయిన్లు చేసాం, అలాగే ఒక పీపుల్స్ ఎన్కౌంటర్, ఒక మొత్తం అశ్విని నాన్ చెప్పని తీసుకొచ్చి అశ్విని, అలా డిఫరెంట్ మూవీస్ చేసుకొచ్చిన ఈ సంస్థలు సూపర్ డూపర్ హిట్ సంస్థలు ఈరోజు ఆగిపోవాల్సి వచ్చిందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, లగ్జరీ పెరిగిపోయింది. మన చేతుల్లో ప్రొడక్షన్ లేదు కనుక అందుకే మేము సినిమా ప్రొడక్షన్ తగ్గించేసాము కనుక అందుకే నేను చెప్తాను, చిన్నవాళ్ళంటే ఇష్టం, బాగా చిన్న సినిమాలంటే ఇష్టం. ఒకటే చెప్తాడు, ఓటేయటానికి రెడ్డి గురుగారు 2003లో నేను అడిగా, ఓటేయటానికి రెడ్డి గురుగారు అంటే ఒకటి అడిగాడు. ఒకప్పుడు మేము ఉండేటప్పుడు అంతా ఒక వ్యవస్థ ఉండే, ఈరోజు మీ వ్యవస్థలన్నీ మీరే పాడు చేసేసుకున్నారు, ఛాంబర్లో కౌన్సిల్లో అవన్నీ. కనుక మళ్ళీ బాగుపడే రోజు వస్తాను అని చెప్పేసి అని నాకు మాత్రం ఈరోజు గర్వంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మొత్తం ఈటీవీ టీము ఎవరు వచ్చినా నటుకుమార్ ఎక్కడున్నారు, నటుకుమార్ ఎక్కడ ఓటు అని చెప్పి అడిగి మరి ఓటేస్తారు. అది నా జీవితంలో అదృష్టం. అలాగే అలాంటి వ్యక్తి దగ్గర మేము ఉండడం, అలాంటి వ్యక్తి మాతో కలడం, అలాంటి పెద్ద వ్యక్తి మాతో పాటు ఉండడం అనేది మీ జీవితంలో చేసుకున్న పుణ్యం. కనుక రామోజీరావు గారు లాంటి వ్యక్తి రాబోరు. అలాంటి వ్యక్తి వాళ్ళకి మరణం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చిరస్థాయిగా వాళ్ళు తీసినవి వాళ్ళు మాట్లాడిన దాంట్లో చిరస్థాయిగా ఉండిపోతుంటారు. కనుక ఆయన దాసనారాయణ గారు ఎప్పుడు సమకాలికులు. ఒక డైరెక్టర్గా ఒక జర్నలిస్ట్గా దాసనారాయణ గారు అయితే ఒక నిర్మాతగా జర్నలిస్ట్గా జర్నలిజంలో ప్రతి దాంట్లో ఒక దిగ్గజంగా ఆయన. కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా మరణం ఉండదు. అలాగే ఆయన బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ప్రతిపక్షం పోషిస్తున్నప్పుడు ఆయన పడుతున్న బాధలు కష్టాలు 2019లో ఎవరు చేయని అరెస్ట్ చేద్దామని కార్యకర్తలను అరెస్ట్ చేసి ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి విమర్శలు పెట్టి ఆర్డీఎస్కోలు సీజ్ చేసి ఆయన్ని బెడ్ మీద ఉంటే 86 సంవత్సరాలు 87 సంవత్సరాల వయసు ఉన్న ఆయన్ని చాలా కష్టపెడుతూ ఉంటే ఆయన మొత్తం టోటల్ సిఐడి వారు మొత్తం హింసిస్తూ ఉంటే ఈ జీవితం నేను ప్రజల కోసమే చేశాను, ప్రజల కోసం ఉన్నాను, ఈ జీవితం అవసరమా అని కొంచెం అసహాయం చేసి చాలా చిత్రహింసలు పడ్డాడు. కానీ నిజంగా చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాలు బతకాలి. ఇది మన ఓన్లీ జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల వల్లే ఆయన ఈరోజు చనిపోయాడు అని అంటానికి మాత్రం మన దగ్గర లేరు. అలాంటి పెద్ద వ్యక్తి మన దగ్గర లేరు అనేది మాత్రం వాస్తవం, ఒప్పుకోక తప్పదు. కానీ ఒక్కటి మాత్రం అనుకున్నాడు, సువర్ణస్త్రాలతో ఇలాంటి రాక్షస పాలన పోవాలి, మంచి రాజధాని కట్టాలి, మంచి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ నేను కళ్ళతో చూడాలి అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నా కళలన్నీ చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని ఆశిస్తూ రాక్షస పాలనకు సువర్ణాస్త్రాలు రాస్తూ ఆయన కళ్ళతో చూస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాధ్యతలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తూ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి చక్కగా నవ్వుతూ కళ్ళు మూసాడు ఆయన. కానీ అలాంటి వ్యక్తికి మనం ఆయన పాదాభివందనాలు చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో రామోజీరావు గారు అడుగుజాడల్లో మనం నడాలి. ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవాలి. 2 రాష్ట్రాలు ఆయన పుట్టిన ఏరియా విజయవాడలో మెమోరియల్ ఆయన గుర్తింపు ఉండే విధంగా, ఆయనకి మెమోరియల్ ఏదైనా కొంచెం గుర్తింపు ఉండే విధంగా పెట్టాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ ప్రపంచమే తెలంగాణలో చూసే విధంగా ఫిల్మ్ సిటీ కట్టిన రామోజీరావు గారికి గుర్తింపు ఇచ్చి స్తూపం కట్టి ఆయన్ని గుర్తించుకొని ఒక పార్క్ లాంటి కట్టాలనేది నా ఉద్దేశం. కనుక 2 రాష్ట్రాలకి
మేము రేపు కౌన్సిల్లో మేము సంతాప సభ పెట్టేటప్పుడు ఒక కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా తీర్మానాన్ని మేము అందరితో బలపరుస్తాం. కంపల్సరీ ఆయనకున్న గౌరవార్థం అవార్డులు కానీ అన్నీ కూడా భారతరత్న అవార్డు కూడా ఆయనకి ఇవ్వాలి. ఆయన ఎందుకంటే ప్రపంచానికే సేవ చేశాడు, ఎనలేని సేవ చేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం 100% మా సినీ ఇండస్ట్రీ నుంచి అందరం కూడా 2 రాష్ట్రాలకి రావడానికి మేము రికమెండ్ చేయడానికి మాకు ఇటువంటి అలాంటి పెద్ద దిక్కుకి మేము ఇచ్చే నివాళులు తప్ప ఇంకంతకన్నా మేము చేసేది ఏమీ లేదని తెలియజేస్తూ ఆయనకు పాదాభివందనాలు చేస్తూ ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక డౌట్ సార్. సో బేసికల్గా రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఇన్ని సంవత్సరాలు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా నిష్టగా పాటించారు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ. సో ఇప్పుడు ఆయన లేని లోటు వల్ల అందులో ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా? ఆర్ ఎల్స్ సంస్థలో కానీ, ఈటీవీ నెట్వర్క్లో కానీ, ఆర్ రేడియోలో కానీ, న్యూస్ పేపర్లో కానీ ఎలాంటి చేంజెస్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన తదనంతరం ఎవరు చేస్తారు, ఎవరు ఉంటారు? అందుకే ఆయన చాలా మీరు అడిగి ఇలాంటి ప్రశ్నలు చాలా ఆయనకి అని ఏమైనా ప్రశ్నలు వస్తాయని ఆయన అందుకే ఏం చేశారంటే మనవడు, మునుమనవడు, మనవరాళ్ళు, కోడళ్ళు, కూతుర్లు అంటే కొడుకులు అందరినీ మొత్తం ఆ సంస్థలకు ఒక్కొక్కరికి ఒక ఎండీని, ఒక్కొక్కరికి ఒక బాధ్యతని 12, 13, 14 సంవత్సరాల వయసు ఏదైతే మెచ్యూరిటీ వస్తుందో మెచ్యూరిటీ వయసుకి ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు అప్పచెప్పాడు. విజయ చాముండేశ్వరి గారు హోటల్స్ అండ్ స్టూడియో, అలాగే శైలజ కిరణ్ గారు మార్గదర్శి, అలాగే ఒక డిఫరెంట్ ఇంకో కంపెనీస్ అండ్ కిరణ్ గారు వచ్చి ఈనాడు, టెలివిజన్, డిఫరెంట్ అన్నీ కూడా ఎవరి వాళ్ళకి బాధ్యతలు ఆల్రెడీ 10 years నుంచి చేస్తున్నారు. ఎక్కడ ఏ మార్పులు ఏ చేర్పులు ఉండవు. రామోజీరావు గారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అలాగే ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా చిన్న ఒడిదొడుకులు ఉండవు. ఏ అవకాశం లేకుండానే అన్నీ పకడ్బందీగా చేసి ఆయన ముందు జాగ్రత్తగా 25 సంవత్సరాల ముందే మీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం రాకూడదన్న ఆలోచనతోనే ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ఈజ్ మై ఫ్యామిలీ ఈజ్ రామోజీ ఫిల్మ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయీస్కి ఏ ఇబ్బంది రాకుండా, ఎక్కడ ఏ పొరపాటు రాకుండా ఎంప్లాయీస్ని కూడా తన బిడ్డలుగా చూసుకుంటూ నమ్మకస్తులకు అందరికీ వైస్ ప్రెసిడెంట్లు అలా పెట్టి నమ్మిన వాళ్ళకి నమ్మిన బంటులుగా అందరికీ పెట్టుకుంటూ ఆ సంస్థలన్నీ దేశమంతా విస్తరించి ప్రపంచంలో నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు గారు. ఇది మీరు ఊహించుకున్నట్టు ఏ ఒక్కటి రాదు. గతంలో ఎలా జరిగిందో అలాగే ఉంటుందని మాత్రం క్లియర్ కట్గా నాకు తెలిసిన సమాచారం మనకు చెప్పగలుగుతాను. అండ్ అంటే మేబీ మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా పాయింట్ రేస్ చేశారు. బట్ నా పర్సనల్ డౌట్ ఇది, అండ్ అలానే చాలామంది డౌట్. సో జగన్ గారి అరాచకాల వల్లే ఆయన హెల్త్ పాడవడం అండ్ ఆయన హాస్పిటలైజ్ అవ్వడం అండ్ ఈవెన్ దో ఆయన చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది అని చెప్పి అంటున్నారు. అండ్ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కదా. సో ఇది ఎంతవరకు నిజం? అంటే ఎలాంటి విమర్శలకి ఆయన ఇదయ్యారు? ఎందుకంటే మార్గదర్శి అనే చిట్స్, ఇంకొకటి మన టోటల్గా ఆయన ఏదో డిపాజిట్స్ అని అదేనిది అనేసి మొత్తం టోటల్గా తప్పుడు కంప్లైంట్లు కొంతమంది మీద ఏంటంటే రామోజీరావు గారిని అరెస్ట్ చేసి 48 గంటలైనా జైల్లో పెట్టాలి, పెడితే నేను ఆనందపడతాను, నీకు ఈ పోస్ట్ ఇస్తా ఆ పోస్ట్ ఇస్తానని పోలీసుని ఉసిగలిపి ఇక మొత్తం టోటల్గా అక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని కేసులు పెట్టమని బెదిరించి వాళ్ళందరినీ మార్గదర్శి చిట్లు వేసిన వాళ్ళందరినీ కొత్త కోర్టుల చుట్టూ మంగళగిరి పోలీసుల చుట్టూ తిప్పించుకుంటూ ఎన్నో నరకయాత్రను అనుభవిస్తూ ఆయన ఇన్వెస్టిగేషన్ అని అదని ఒక ఇద్దరితో తప్పుడు కేసులు పెట్టిస్తూ వాళ్ళు గన్న పెట్టి బెదిరించాడని. ఏ రోజు ఆయన గన్న కాదు కదా, ఏ రోజు బయటకు వచ్చే మనిషి కాదు. అలాంటి తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళతో కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి ఆయన అరెస్ట్ చేద్దామని చెప్పి సిఐడి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక బెడ్ మీద ఉన్న వ్యక్తిని నరకయాతను చూపించి ఆ వీడియో తీసి ఆ వీడియో సునకానందం బయట మొత్తం అందరికీ వదిలి అలాగే అంటే ఏంటంటే ఒక సైకోయిజం చేసి ఆయన్ని చాలా బాధ పెట్టారు, చాలా కష్టపెట్టారు. ఆయన ఒకటే బాధపడ్డాడు, మనం ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల పక్షాన ఉన్నాను, నేను ప్రజల కోసం రాశాను, ప్రజల కోసమే జీవించాను, ప్రజల కోసం కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. ఈరోజు ఎప్పుడు కూడా ప్రతిపక్షం అంటే పొలిటికల్ కాదు, ఏ పేపర్ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా నేను పోషించాను. ఇంత చేస్తే నాకు ఈ వయసులో ఇది అవసరమా అని కొన్ని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి బాధ పడి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆరోగ్యం ఇంకా 10 సంవత్సరాలు బతికే వ్యక్తిని కాకపోతే ఇంకేంటంటే ఈ ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణించిపోయిందో ఇక ఆటోమేటిక్గా స్టంట్ వేయడం ఇవన్నీ కూడా ఎన్నో జరగడం వల్ల ఆయన త్వరగా చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈయన అంత పెద్ద వ్యక్తి, అంత మంచి వ్యక్తి, ప్రపంచాన్ని శాసించే వ్యక్తిని ఈ గవర్నమెంట్ అయితే చిత్రహింసలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాడు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు కూడా ఈయన అరెస్ట్ చేయాలని చూశారు. కానీ
ఆయన నిజాయితీ ఆయన్ని గెలిపిస్తూ, ఆయన నిజాయితీ ఆయనకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆయన ఆరోగ్యాన్ని మాత్రం ఈ దాంట్లో ఆపలేకపోయారు, అది మాత్రం వాస్తవం. కానీ ఏదైనా ఆయన ప్రతి కళ చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు, పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు. ఆయన ఆలోచన, ఆయన ఆవేదన ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆయన ఆఖరి కోరికలన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం సినిమా ఇండస్ట్రీ హబ్బుగా తీసుకొచ్చి, గోదావరి నిర్మించి, పరిశ్రమలు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ని ఒక శ్యామలంగా తీసుకొచ్చి, పోలవరం ప్రాజెక్టు కట్టి, ప్రతి విషయంలో కూడా రామోజీరావు గారి పార్టిసిపేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఆయన ఒక పేపర్ రూపంలో, ఒక పెన్ రూపంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్లో ప్రతి దాంట్లో ఆయన పాలు పంచుకున్నారు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని ఆశిస్తూ, ఆయన ఓన్లీ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన అరాచకాల వల్లే ఆయన కొంచెం త్వరగా చనిపోయాడని మాత్రం చెప్పగలుగుతాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనందరికీ తెలుసు, సో రామోజీరావు గారు ఇక లేరు. ఎన్నో మంచి పనులు చేశారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యన లేరు అని అంటే డెఫినెట్లీ ఇండస్ట్రీకి తీరని లోటు.